భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ఆదివారం మున్సిపల్ బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే జీఎంఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా తూప్రాన్ బస్టాండ్ ఆవరణలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నరసింహులు, ప్రధాన కార్యదర్శి గజ్జల కృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. క్రికెట్ అసోసియేషన్ బోర్డుపై సన్ రైజర్స్ యాజమాన్యులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి సుస్మిత లక్ష్మారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కొండా సురేఖ ఎన్ని పార్టీలు మార్చారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడుతూ ఆయన చూపిన బాటలో నడవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకాంక్షించారు. కాచిగూడ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా తన అనుచరులతో కలిసి శనివారం బర్కత్పూర్లోని బీజేపీ నగర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజపట్నంలో అంబేద్కర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డీ చీటీ వ్యాపారులతో పాటు ఏజెంట్లు, ఇళ్లు, షాపుల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్పై జరిగిన దాడిపై మంత్రి ఆర్కే రోజా ఆదివారం స్పందించారు. చంద్రబాబే దాడికి పాల్పడ్డారని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వీర హనుమాన్ విజయ యాత్రను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు మెదక్ విశ్వ హిందూ పరిషత్ విభాగ సహ కార్యదర్శి గ్యాధరి రాజారాం, బజరంగ దళ్ సహా సంయోజన్ వైరిమురళి తెలిపారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో చీఫ్ ఎలక్షన్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఈవో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ముఖేష్ కుమార్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఆలయ ఈవో నాగేశ్వరరావు ఆయనకి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. విజయనగరం పట్టణంలోని సంతకాల వంతెన వద్ద జరిగిన దొంగతనం కేసును 1వ పట్టణ పోలీసులు ఛేదించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించుకోవాలని జి సిగడం మండల టీడీపీ అధ్యక్షులు కుమరాపు రవికుమార్ అన్నారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. చీరాల ఎన్డీఏ అభ్యర్థి కొండయ్య యాదవ్కు మద్దతుగా శనివారం బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు చీరాల పట్టణంలో ప్రచారం నిర్వహించారు.
రేపు అనగా సోమవారం నారాయణపేట పట్టణంలోని మినీ స్టేడియం మైదానంలో జరిగే జనగర్జన బహిరంగ సభను ఏర్పాట్లు ఆదివారం ఎస్పీ యోగేష్ గౌతమ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకుమార్ రెడ్డి పరిశీలించారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఈడీగా ఎస్సీ, బీసీ కులస్తులకు చెందిన 500 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతోందని వైసీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ బడ్డుకొండ మణిదీప్ ప్రదీప్ వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరారు. వచ్చే ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి కోరారు.